వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. చంద్రగిరి నియోజకవర్గం పాకల పట్టణంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఆవిష్కరణ అట్టహాసంగా జరిగింది. పాకల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకులు, బలిజ సంఘం నాయకుల సమక్షంలో విగ్రహాన్ని ఆవిష్కరించారు. బాణాసంచా, డప్పులు, కోలాటాలతో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. అదేవిధంగా అశోకన్న గారు కూడా రావడం జరిగింది శ్రీకృష్ణదేవరాయల విగ్రహం గురించి. అలా 100% ఆల్రెడీ మేము చంద్రగిరి హెడ్ క్వార్టర్స్ లో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం, నందమూరి తారక రామారావు విగ్రహం, అంబేద్కర్ స్టాచ్యూ కూడా డిజైన్ చేశారా. ఆ మూడు కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా మీరు చెప్పిన విధంగా కుటుంబ అన్నాన్ని కూడా మాట్లాడడానికి కూడా మన సీఎం గారు దృష్టి తీసుకున్నంత. అదేవిధంగా ఆర్పీఎఫ్ సోదరులు చెప్పిన 100% కరెక్ట్. శ్రీకృష్ణదేవరాయల జయంతి కంపల్సరీ చేయాల్సిన బాధ్యత మనందరూ తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ ఫస్ట్ మొదటిగా మన ఆంధ్రప్రదేశ్ చేసే విధంగా మేమందరూ కూడా అసెంబ్లీలో శ్రీనారాయణ గారి మీకు అందరూ కూడా చిత్తూరు జిల్లానికి కోరి చేస్తామని సభావం తెలియజేసుకుంటూ, ఏదేమైనా మొన్న ఎలక్షన్ లో నన్ను గెలిపించి చేసినటువంటి దళిత సోదరులకి, రాయలసీమలందరికీ మీ అందరికీ ఒకటే, మీ ఇంట్లో నేను నాని అనే ఎమ్మెల్యే కాదు, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఆరో చెప్తా. ఇదే ఈ రోజు అక్కడ ఒక 30 మన చంద్రబాబు నాయుడు గారి డిప్యూటీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారి నారా లోకేష్ గారి ఎలక్షన్ అదే పనులు చేస్తున్నారు. మన ఎలక్షన్ లో మనందరూ ఐక్యంగా ఎక్కడ లేని విధంగా సక్సెస్ వచ్చింది. ఇదే విధంగా కనీసం 20 మనం ముందుకున్నాం. ముందుకు మన రాష్ట్రాన్ని, మన జిల్లాని, మన నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీసుకుంటామో తెలియజేస్తూ చిరకాల వాంఛ మన చంద్రగిరి శాసనసభ్యుల ఆశీర్వాదాలతో విగ్రహావిష్కరణ చేసుకోవడం మనస్ఫూర్తిగా అభినందిస్తూ చంద్రగిరి నియోజకవర్గ సోదరులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, చెప్పారు దక్షిణ భారతదేశంలో శ్రీకృష్ణదేవరాయలు తెలియని వాళ్ళు, అరువులేని వాళ్ళు ఉన్నారు. అవన్నింటిగా ఈరోజు ఆకారంలో చేసుకోవడం, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో చిత్తూరులో గత 10-15 సంవత్సరాలుగా అన్ని నియోజకవర్గాలలో కూడా శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఆవిష్కరించుకోవడం చాలా సంతోషం.